లింగంపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చేసాము గైస్. ఇప్పుడైతే మనం కాచిగూడ వచ్చేసినాం. ఇక మనమైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసింది ఈరోజు. రైటర్లో ఇప్పుడైతే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. దగ్గర అయితే మేము చిత్తూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. తమిళనాడు అయితే వచ్చేసినాం. చూడండి మీరు. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అన్న వాళ్ళు అయితే మీల్స్ వచ్చారు. ఇక ఇప్పుడైతే తినేస్తాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం అందరం. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనం తీసుకోవడానికి. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది ఇప్పుడు. చలో గైస్, ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కూడా కొట్టేసినాం, దీపం కూడా ముట్టించేసాం అనమాట. ఇక గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాం ఇప్పుడు. అందులో ఇప్పుడైతే మనకు 5 లింగాలు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయినాయి. అందులో ఫైనల్ అయితే 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. కాకపోతే దర్శనం కొంచెం టైం తక్కువ దొరికినట్టు అనిపించింది, కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఆయనలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అన్న వాళ్ళతో అయితే నేనైతే అరుణాచలం ట్రిప్ కి అయితే బయలుదేరినాం. ఇక ప్రభాకర్ అన్న, ప్రవీణ్ అన్న, మా బావగారితో అయితే వెళ్తున్నాం. ఇంకా సిటీలో అయితే ఇంకొక ప్రతిభ అన్న, రవి అన్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళని పికప్ చేసుకుని అయితే మేము ట్రైన్ కి అయితే అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం మరియు అదే విధంగా తిరుపతిని అయితే ప్లాన్ చేసినాం. మరి అక్కడ వెళ్ళినాక ఇంకేమన్నా ఫేమస్ ప్లేస్ ఉంటే అక్కడ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి. లింగంపల్లి ట్రైన్ ఎక్కి ట్రైన్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మాకు లేట్ అవుతుందని కిరణ్ అన్న అయితే కార్ తీసుకొని డ్రాప్ చేయడానికి వచ్చిండు. రైడర్ లెక్క పటాంచల్ అయితే మా ప్రతిభను అయితే పికప్ చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ మిగతా వాళ్ళని అయితే పికప్ చేసుకున్నాం. సిటీకి వెళ్ళాక కార్లో అయితే ఇప్పుడు లింగంపల్లికి అయితే బయలుదేరాం అన్న. వెళ్ళిపోతాం. అక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు, అన్నాలను పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. అన్న దగ్గర ఐఫోన్ ఉంది, ఐఫోన్ అయితే వీడియో తీస్తాం నెక్స్ట్ దాంట్లోనే. రైటన్నా జాగ్రత్త మెల్లగలు. రైటన్లో ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కాచిగూడకి వెళ్ళాలి. కాచిగూడ నుంచి అయితే మనకు అరుణాచలంకి అయితే ట్రైన్ ఉంది 8:30కి. ఆ టైంకి అయితే మనం అక్కడ రీచ్ అయిపోవాలి. అందుకోసం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. చూడండి మీరైతే బాగా ఎట్లా మొత్తం జాయ్ చేసుకొని ఈ అన్న, ప్రదీప్ అన్న, ప్రభన్న అందరం అయితే వెళ్తాం. ఇప్పుడైతే ఇక్కడ లింగంపల్లిలో రైల్వే స్టేషన్ లో మనకు కాచిగూడ వరకు అయితే టికెట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి కాచిగూడకి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలంకి అయితే ట్రైన్ ఉంది 8:30కి. ఇక్కడ ట్రైన్ నుంచి వెళ్ళిపోతాం. మరి ఓకేనాలో ఇప్పుడైతే ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసినాము, కానీ రైలు అయితే మిస్ అయిపోయింది మాకు. కాచిగూడకి వెళ్ళాలి కాబట్టి ఒక 5 minutes అయితే ట్రైన్ ఉంటుండే. వచ్చేసరికి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక 1/2 hour అయితే వెయిట్ చేయాలి. తప్పది, ఒక 1/2 hour అయితే వెయిట్ చేసి అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. మరి ఎప్పటి వరకు అయితే కూర్చుందాం ఇక్కడ, టైం స్పెండ్ చేద్దాం. ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే. ఇంకొక అన్న ఉన్నాడు, ఇంకొక అన్న అయితే అక్కడ కాచిగూడ స్టేషన్ అయితే కలుస్తాడు. కొంచెం వెళ్ళాలి. ఎక్కడైతే టైం పాస్ చేస్తున్నాం అందరం. అది పనా గైస్, ఇప్పుడైతే మనం కాచిగూడ వచ్చేసినాం. ఇక మనమైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసింది ఈరోజు. చల్, మనకైతే 8:30కి ఉంది ట్రైన్. సో అప్పటికైతే బయట తినేసి స్టార్ట్ అయ్యాం. ఎప్పుడైతే రవీణ అయితే కలిసేసినాం, రవీణ అయితే వచ్చేసిండు. 8:30కి ఉంది మనకి ట్రైన్. అప్పటి వరకు అయితే ఇంతే మనం తినేసి ఆగి తిరగాలి. తిరిగి చూసి అది పోతాము. వెయిట్ చేసి 8:30కి మనం ట్రైన్ వెళ్ళి సీట్లో కూర్చున్నామంటే సెట్. ఇక మీకైతే జర్నీ వీడియోలో ఖచ్చితంగా మీ విజువల్ చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. రైడన్లో ఇప్పుడైతే ఇక్కడ హోటల్కి అయితే వచ్చినాము. ఇక్కడ పరోటాలు అయితే తింటున్నాము. టేస్ట్ అయితే యావరేజ్ ఉన్నాయి. ఎంతైనా ఇంటి ఫుడ్ కాబట్టి బయట ఇట్లా ఉంటాయి. ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటున్నాం. అన్న వాళ్ళైతే రైస్ తింటుంటే ఆగిరు. ప్రభానే ఇవే తింటున్నాం. తినేసి అయితే పోతాం. కొంచెం తినేసి అయితే వచ్చేసినాం మనం. మన ట్రైన్ వెతుక్కోవాలి ఫస్ట్ మనం. అది ఎక్కడుందో వెతుక్కోవాలి. సో వెతుక్కొని ప్లస్ మన సీట్లు కూడా వెతుక్కోవాలి మనం. ఒక్కదే లేదు, అంత సపరేట్ ఉండిపోయింది. పోయి వెతుక్కొని కూర్చోవాలి. పెద్ద టాస్క్ ఇప్పుడు అది, చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు అది. ట్రైన్ అవుతుంది కనిపిస్తుంది కదా, అదో కాదో తెలియదు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ 4 మనది.
అది 3 కదా, అది 3. ప్లాట్ఫామ్ 4కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్లీపర్ రాలేవు, అది పెద్ద మైనస్ మనకైతే. అన్నలో ట్రైన్ అయితే మాది ఎప్పుడు వచ్చింది, మేమైతే ప్లాట్ఫామ్ లో మొత్తం ఆగమం అయిపోయినాము. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరిగినాము. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు ట్రైన్ దొరికింది. ఇప్పుడైతే సీట్ల కోసం అయితే వెళ్తున్నాం. ఇక మాకు అందరికైతే సీట్లు ఒక దగ్గర రాలేవు, ఒకరి దగ్గర వచ్చినాయి, ఒకరి దగ్గరికి వచ్చినాయి. అదే అన్ని సెట్ చేసుకుని అయితే మేము ఇప్పుడు ట్రైన్లకి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ప్లాట్ఫామ్ 4 రావాలి మనది, బట్ మన 5కి వచ్చేసింది. ఇంకా మేమే కొంచెం అటు ఇటు అయ్యి చూసుకొని ఇంకా ప్లాట్ఫామ్ 5కి వచ్చేసింది. చెక్ చేసుకొని పైన ట్రైన్ నెంబర్ కూడా పైన బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తుంటుంది నెంబర్, ఇట్లా కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా వెనకాల. సో అట్లా చూసుకొని మళ్ళీ వెతికి టెన్షన్ పడి లాస్ట్కి అయితే వచ్చింది, దొరికింది. చూద్దాం మరి ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుందో మరి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాం. ఎట్లుందో ట్రైన్. ఇప్పుడు ఒక అన్నకైతే సీట్ అయితే వేరే ప్లేస్ లో వచ్చింది. ఈ అన్నకైతే సీట్ కన్ఫర్మ్ చేసి మేమైతే మా సీట్లు వెతుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూద్దాం మరి మా సీట్లు ఎక్కడ వచ్చిందని చెక్ చేస్తున్నాం. అంతా డిఫరెంట్ అందరికి ఒక్క దగ్గర వస్తే బాగుంటుంది, కానీ ఒక అన్నకైతే వేరే ప్లేస్ లో వచ్చింది. పైన అయితే చెక్ చేస్తాం మన సీట్లు. చూద్దాం, ట్రైన్ అయితే బాగా నీట్గా ఉంది. చూద్దాం మరి ఇక్కడ అక్కడ అంటానా. ఓకే మరి 23 రెండు ఉంది, ఇదే ఈయన 2 మనకి. ఇంకా 2 23 2 ఇంకా పైన కింద ఒకటి. 23, 24 రెండు 23 అంటే పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉంటారా 23లా? అట్లా లేదన్నా, అరే అట్లా 23 రెండు ఎందుకు ఇచ్చింది? అట్లా లేదు, పైన ఒకరికి కింద ఒకరికి ఉంది. పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు 23. ఇప్పుడైతే ఎవరు లేరు, మొత్తం ఓపెన్ ఉంది, ఇంకా ఎవరైతే రాలేరు. చూద్దాం మన సీట్లు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకుందాం. చూస్తున్నాం మీ అన్న వాళ్ళైతే ముంగడి వెళ్ళి పైన చెక్ చేస్తారు ఎక్కడ ఉన్నదో. సీట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ మరి నైట్ జర్నీ ఏ విధంగా ఉంటుందో మరి చూద్దాం. లవ్ యూ బాచ్, లవ్ యూ బాచ్. 31, 32 4 సీట్లు అయితే ఇక్కడ దొరికినాయి. ఇంకోటి 39. 39 ఇక్కడ 39 ఇక్కడ. ఓకే మనం మా ప్లేస్ లో అయితే ఇక్కడ వచ్చేసినాయి. ఇక ఒక అన్న అయితే అక్కడ దూరం పడ్డది. చూద్దాం మరి అన్న వాళ్ళకి వస్తారు. అన్న మాత్రమే అక్కడ వచ్చింది సీటు. మరి చూద్దాం, మా అన్నకి ఇక్కడ లాక్కునే ప్రయత్నం చేస్తాం. ట్రైన్ స్టార్ట్ అయినాక అన్న ఇక్కడ తీసుకెళ్తాం మరి, ఎందుకంటే అందరం ఒక దగ్గర ఉంటే ఫన్ క్రియేట్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. అన్న మళ్ళీ ఒక దగ్గర ఉంటే ఇబ్బంది ఉంటుంది కదా, అందుకే. రైట్ ఇప్పుడైతే ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు అయితే మేము అక్కడికి అయితే చేరుకుంటాం. టైం అయితే చాలా అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్ ఇక్కడ నుంచి. రేపు మధ్యాహ్నం వరకు అయితే మేము అక్కడ చేరుకుంటాం. చూద్దాం మరి. అయితే ట్రైన్ అయితే బాగా నీట్గా ఉంది. మాకైతే సీట్లు అయితే ఇట్లా సైడ్లకి అయితే వచ్చినాయి, పడుకొని కొంచెం ఇబ్బంది కానీ చూసుకుంటూ అయితే వెళ్ళాలి. చూద్దాం మరి నైట్ జర్నీ ఏ విధంగా మీకు వీడియో చూపిస్తాం. ప్రభాకర్ అన్న మొత్తం బిజీ అయిపోయిండు ఫోన్లో. ఇక పది పని అయితే ఆరామ్సే కూర్చుండు. మా ప్రయాణాన్ని మ్యాచ్ చూస్తుండే మంచిగా. మూవీ ఇప్పటికే క్రికెట్ చూసిండు, ఇప్పుడు మూవీ చూస్తుండు. ఇన్నింగ్స్ అయిపోయింది కాబట్టి మూవీ చూస్తుండు. ఏమో బాగా మొత్తం ఎప్పుడు ఫోన్ చేస్తారే. ఇక ఆ ఫోన్ ఛార్జింగ్ లేకుండా వస్తారే కానీ ఎప్పుడు ఫోన్ అవుతుంది. ఫోన్ మొత్తం ఫోన్ నా ఛార్జింగ్ ఉంచుకోవా. ఇక అన్న అయితే మొత్తం మూవీస్ చూస్తుండు అప్పటి నుంచి, ఇంత డిస్టర్బ్ చేయకుండా చూస్తుండు. ఇంకొక అన్న అయితే వేరే బోగిలో ఉంటాడు, అక్కడ అన్నకు దూరం ఉంది. చలో ఇక ట్రైన్ జర్నీ అయితే చూసేయండి. మీకు అయితే క్లిప్స్ అయితే మధ్య మధ్య చూపిస్తాను, చూడండి. అన్నలో అందరికీ శుభోదయం. మేము నైట్ అయితే ట్రైన్ జర్నీ నైట్ అయితే మాకు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నైట్ అయితే మేము వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అందరం పడుకున్నాం, నిద్ర వచ్చేసిందని. దగ్గర అయితే మేము చిత్తూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్ అయితే దాటిపోయినాం. ఇంకో 350 కిలోమీటర్ అయితే మేము అనంతరం మీద చేరుకుంటాం. అక్కడ తిరుమల దగ్గర దిగేసి అక్కడ చెప్తే మేము ఆటోలో వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. టైం వచ్చేసి 6:17 అయితే అవుతుంది ప్రజెంట్. ట్రైన్ అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. మేమైతే విజువల్స్ అయితే కొన్ని చూపిస్తాము,
పైన నేచర్ అయితే బయట బాగా లుకింగ్ అయితే బాగుంది. మీకైతే విజువల్ ఖచ్చితంగా అయితే చూడండి. నేచర్ అయితే చాలా బాగుంది చూడండి అన్న. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ కుచ్చలు గిన గుట్టలు గిన చాలా బాగున్నాయి. ఇక్కడైతే నీళ్ళ వసతి కూడా చాలా తక్కువ ఉంటుంది మన సైడ్ లాగానే. పంటలు అందులో ఇక మా బావగారు పైన అయితే బ్రషింగ్ చేసుకుంటారు. నేనైతే ముఖం కడిగి చేసుకున్నా. ఇప్పుడే ఇప్పుడైతే బాగుంది వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా లో, మేము దగ్గర దగ్గర అయితే తిరువన్నమలై దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. తొందరగా ఇంకొక 1 అవర్ అయితే చేరుకుంటాం. ఇక జర్నీ అయితే చాలా గ్రేట్ అవుతుంది. దగ్గర దగ్గర 18 గంటలు అయితే అయిపోయింది. ఇంకో 1 అవర్ అయితే వెళ్ళిపోతాం. ఇంకైతే చూపిస్తాం. కొన్ని అప్పుడు పడుకున్నాం. మేము కూడా తినంగానే టిఫిన్ చేసేసాం. టిఫిన్ చేసి పడుకున్నాం. తర్వాత మళ్ళీ కిక్స్ అయితే ఏం చేయలేము. ఇంకా ఇప్పుడైతే మీకు బయట ఇక్కడ వాతావరణం చూపిస్తుంది. ఎటువంటి ఎక్కడ ఇక్కడ పొలాలు వినా మొత్తం చూపిస్తుంది. అయితే వీడియో మొత్తం చూడండి. ఇక ప్రతిపరంగా పడుకుండు బాగా అయితే కూర్చుంది ఇక్కడ. ఇక్కడ ప్రభాకర్ అన్న, రవి అన్న, పైన అయితే ముచ్చట పెట్టారు. ఇప్పటిదాకా అందరూ పడుకురు కానీ ఇప్పటిదాకా లేచారు. ఇక ఇంకేదో దూరం ఉంది, ఇంకేదో దూరం ఉంది, ఇంకేదో దూరం ఉంది అన్న. ఇంకా నేను చెప్పినా మరి. నేచర్ చూపిస్తాను చూడండి. మొత్తం వాతావరణం బాగుంది ఇక్కడ. మన సైడ్ కన్నా బాగుంది. మొత్తం పొలాలే ఉన్నాయి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి మొత్తం. ఇటే ఒక పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుందాం అక్కడ నింగిన. ఇటే ఒక పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుందాం అక్కడ నింగిన. ఇప్పుడైతే మేము ఇక్కడ పోలూరు అనే జంక్షన్కి అయితే చేరుకున్నాం. మాకైతే ప్లేస్ ఎగ్జాక్ట్ తెలియదు ఇది, ఎందుకంటే మ్యాప్లో చెప్తున్నాను. ఇంగిన పోలూరు, ఈ యొక్క జంక్షన్ పేరు అయితే పోలూరు. వచ్చేసినాం. తమిళనాడు అన్నలు అయితే ఇప్పుడైతే మేము తిరువన్నమలై అయితే చేరుకున్నాం. ఇష్టం ఇప్పుడు ట్రైన్ అయితే చేసినాం. దగ్గర దగ్గర అయితే ఒక 18 నుంచి 20 గంటల జర్నీ జరిగింది. ముందుకు రా. ఇప్పుడు టైడ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు దగ్గర అయితే ఒక రూమ్ తీసుకొని అన్నలో ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాం స్టేషన్ నుంచి. ఇక్కడ ఎగ్జిట్లో అయితే ఇక్కడ మనకు కొండ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా వీడియోలు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అంతా రష్ చాలా ఉన్నారు. ఇక మనం ఒక ఆటో మాట్లాడుకుని అయితే మేము ఒకరు వెళ్తాం. ఇక చూడండి, మీరు అయితే కొండను చూసుకోండి ఏ విధంగా ఉందో ఒకసారి. చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకైతే. ఇక్కడ మొత్తము పబ్లిక్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. చూద్దాం వెళ్దాం మెల్లమెల్లగా అయితే. స్టేషన్ అయితే చూసుకోండి, తిరువన్నమలై చూసుకో. స్టేషన్ అయితే బాగుంది. దిగామా
జస్ట్ నో రీచ్ అని పెడదాం. ఆగమా దిగుదాం. అరేవాడు లొకేషన్ బావా జర ఆగు పోటువా. ఏ నిజంగా జర దిగమని పెట్టుకోవచ్చు. అన్నలో ఇప్పుడైతే మేమైతే రూమ్ కోసం సర్చింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దర్శనం ఇట్లా రేపు అవుతుంది, ఈ రోజు అయితే కాదు. ఇక్కడ 2 కిలోమీటర్స్ అయితే, ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మనకు అరుణాచల్ టెంపుల్ అవుతుంది. ఇక్కడ దగ్గర తీసుకుంటాం రూమ్, కానీ అక్కడ రేట్లు బాగుంటాయి కాబట్టి కొంచెం దూరంలో తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడనే అన్న వాళ్ళకి చూస్తే ఒక రూమ్ దగ్గర చూసుకొని రేపు మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాం. మాకు తక్కువ బడ్జెట్లో ఒక రూమ్ దొరికితే బెటర్ అని రూమ్ కోసం అయితే తిరుగుతున్నాం. మరి అన్న వాళ్ళు అయితే మాట్లాడుతారు, టెంపుల్ రూమ్ కోసం అయితే అన్న వాళ్ళు అయితే మాట్లాడుతారు. చూద్దాం మరి ఫిక్స్ అయితే చూద్దాం. చూపించు సార్. రూమ్ అయితే చూస్తున్నాం మరి, ఒక్కొక్క రూమ్ అయితే మాట్లాడినాం. మరి ఎంత అమౌంట్ రూమ్ అయితే చూస్తున్నాం మరి ఏ విధంగా ఉందో. మనకు నచ్చితే ఓకే అనుకొని ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం. మరి లేదంటే మళ్ళీ ఇంకో రూమ్ చూసుకొని ఎక్కడికి నైట్గా స్టే చేద్దామని అనుకుంటున్నాం. రూమ్ ఉంటే ఎంతకైనా బెటర్. ఎండ అయితే మామూలు కొడతలేదు, తీవ్రంగా కొడుతుంది ఎండ. మరి ఏ విధంగా ఉన్నాయి రూమ్స్ అయితే పర్లేదు అనుకుంటా. ఎంతంటే 300 పర్ డే. రూమ్ అయితే బాగానే ఉంది మరి చూసుకుంటే అయితే. ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. మనకు ఓకే అయితేనే ఉందాం, లేదంటే వేరే రూమ్ చూసుకుంటాం. ఇక్కడ బాత్రూమ్, బెడ్రూమ్ ఎంత అంట? 200 per person. ఒక పర్సన్కి 200 అంట. మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 1400 అనుకుంటా. చూద్దాం మరి రేట్ కన్విన్స్ అయితేనే ఉందాం, లేకపోతే మాట్లాడదాం. అంకుతున్నా మాట్లాడి ఫిక్స్ చేసుకుంటాం. రూమ్ అయితే బాగానే ఉంది, చూడడానికి సరిపోద్దులే. ఓకే మరి స్టార్ట్ అయిందా? ఓకేనా. అక్కడ రూమ్కి అయితే వెళ్ళినాం కదా ఇంత ముందు. అక్కడ రూమ్ అయితే నచ్చింది కానీ రేట్ ఎక్కువ అయిపోయింది మాకు. అట్లని మరి ఇంకా వేరే ప్లేస్ దగ్గర అడుగుదామని అన్న వాళ్ళు ఇద్దరు, ప్రభన్న రవీణ అయితే ఇద్దరు ఇంకా రూమ్ చూడడానికి పోయారు. బైక్ మీద వెళ్ళారు, మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. నాకు రేట్లు చాలా వేరే ఉన్నాయి. గోపురం దగ్గరనే ఉంది అన్నారు రూమ్. రూమ్ అయితే అక్కడ టెంపుల్ దగ్గరనే ఉందంట, మాకు సేఫ్ కాబట్టి అన్న వాళ్ళు చూడడానికి వెళ్ళారు. రేపు మార్నింగ్ కూడా ప్రదక్షిణలు చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది కదా గోపురం దగ్గర అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ కూడా మంచిగా ఉండాలి మనకి. ఈరోజు వెళ్ళిన నైట్ అంతా రెస్ట్ తీసుకోవడం కాబట్టి కొంచెం బెటర్ ఉండాలి మనకి. ప్రదక్షిణ చేయడానికి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి రెస్ట్ తీసుకోవాలి. అందుకే అక్కడ టెంపుల్ దగ్గర ఉంటే ఇంకా బెటర్ కాబట్టి అన్న వాళ్ళతో బైక్ మీద వెళ్ళారు. అలా ఓకే అని చెప్పగానే మేము ఇక్కడ ఆటో అయిపోయిన వెళ్తాము. అప్పటివరకు నడుచుకుని వెళ్తున్నాము. ఇక డామేజ్ ఇక్కడ జ్యూస్ బండి ఉంది, జ్యూస్ అనేది తాగేసి రూమ్ అయితే వచ్చేసినాం. చూడండి మీరు, అక్కడ చూసినా కానీ ఇక్కడ బాగుంది రూమ్ అయితే, చాలా నీట్గా ఉంది, బాగానే పెద్దగా ఉంది రూమ్ అయితే. బాగుంది, సరిపోతుంది మనకైతే. రెంట్ వచ్చేసి 2000 ఫర్ 24 అవర్స్కి. ఇక్కడ ఉంది, సరిపోతుందా? ఏవైనా 2 రూమ్లు తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర చూడండి మీరు. మీకైతే కనబడుతుందా టెంపుల్ గోపురం కనిపిస్తుందా? రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుందాం. ఇక ఇక్కడ ప్రభన్న ఏం చేస్తుంది చూద్దాం మరి. రూమ్ లా కెమెరాలు ఉన్నాయని చూస్తున్నా, మళ్ళీ కెమెరాలు ఉంటే ఆగమవుతాయి కదా. ఏమో ఇట్లా కనిపిస్తాయి, ఎర్ర కనిపిస్తాయి అనమాట ఏదైనా ఉంటే కెమెరాలో. అన్న వాళ్ళు చూడండి మన కెమెరాలు చెక్ చేస్తుండు. ఎందుకంటే ముందు జాగ్రత్త ఉండాలి కాబట్టి మనము. అన్న ముందుకి చూస్తుండు. శ్రీరామన్ అయితే మొత్తం ట్యాడ్ అయిపోయింది. ఇక దొరికింది అన్న కూడా దొరికిందా? మంచి హోటల్ ఉన్నట్టుంది. అట్లాంటి పట్టుకొచ్చిన మరి నువ్వు, అట్లాంటి మీ హోటల్ బుక్ చేసిన మరి నువ్వు. బాగానే ఉంది కదా రూమ్ అయితే. స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. మీరైతే వీడియో మొత్తం చివరి వరకు చూడండి అన్న.
రైటన్లో ఇప్పుడైతే అందరం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అన్న వాళ్ళు అయితే మీల్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడైతే తినేస్తాం. ఇక మంచి హోటల్ అయితే ఫుడ్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడే అన్ని అరేంజ్ చేసుకొని తినడానికి తినేసి రెస్ట్ చేసుకోవాలి. మరి ఎట్లుంది బా, టేస్ట్ బాగుందా? మంచిగా టేస్ట్. ప్రభానా ఎట్లుంది? రవాణా ఇంకా స్టార్ట్ చేయలే. ప్రధాన ఎట్లుంది? బాగుందా? మంచి అరటాకులు అయితే పెట్టారు. ఇట్లా పెడితే బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఏ విధంగా ఉందో ట్రై చేస్తాం. కర్రీస్ చూడండి మీరు ఏమేమి ఉన్నాయో. స్వీట్ ఇది ఏందన్నా ఫ్రై, అది ప్రధాన ఒకసారి కర్రీస్ గురించి చెప్పి. స్వీట్ ఆల్రెడీ కొంచెం తినేసిన, బీట్రూట్ ఫ్రై, పప్పు, చట్నీ, వైట్ రైస్, ఇంకా సాంబారు, పాపాడు, రసం. టేస్ట్ బాగుంది. స్వీట్ అయితే తింటాం, స్వీట్ బాగుంది చాలా. రైటనలో ఇక మధ్యాహ్నం అయితే తేసి అయితే పడుకున్నాము. ఇక 5 o'clock అయితే లేచినాము. లేచి కాసేపు అక్కడిక్కడ వచ్చి మళ్ళీ ఇక ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక పడుకునే పొద్దున ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం తీసుకొని వెళ్ళాలి పెద్ద దర్శనం దగ్గర. అందుకే పడుకుంటున్నాం. ఇక అన్నవాళ్ళు అయితే పడుకోరు లోపల. ఇట్లా వాళ్ళకు చూపిస్తారు చూడండి. మొత్తం ఇక పైన ఫోన్లోనే మ్యాచ్ చూస్తారు అందరూ. ఇక బావ, ప్రభన్న, రవన్న, ప్రదీపన్న, శ్రీరామణ, బ్యాచులర్లోకి ఇట్లా ఉంటుంది మొత్తం మీద. మొత్తం మా వాయిస్ పడేసి చూడడం ఎట్లుంది. బెడ్ ఆ రూమ్ నుండి ఆ రూమ్ లోకి ఎత్తుకొచ్చి వాడేసి మొత్తం మజా వండుకుని అంటారు. రామారాజులు మొత్తం సెటిల్ చేసుకుని అక్కడ మొత్తం ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసుకోండి. ఇక ఓకే మరి పడుకొని రేపు పొద్దున అయితే ఎర్లీ మార్నింగ్ పూజకి అయితే బయలుదేరుతుంది దర్శనంకి. అందులో రైట్ ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయినాం. అందులో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం అందరం. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనం తీసుకోవడానికి. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది ఇప్పుడు. ఇక అందరం అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళేసి ఏ విధంగా చేయాలో ప్రాసెస్ తెలుసుకొని అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మీరైతే చూసుకోవచ్చు, విజువల్స్ మొత్తం చూపిస్తాము. ఏ టైం అయితే ప్రదర్శన అయిపోయేసరికి అయితే దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవాలి. అందరం అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ. అందరిలో ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మనం వెళ్ళాలి. అందులో ఇక్కడైతే మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అంటే ఇక్కడ పూజ చేసినాకనే స్టార్ట్ చేయాలంట గిరి ప్రదక్షిణ అనేది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. అందుకే మేము ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని అక్కడ 4 తీసుకుంటారు. ఇక్కడ స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. ఇక్కడ రాజగోపురం ముందర అయితే మేము ఇక్కడ దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ అన్నవాళ్ళు అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. అందరం అయితే చేద్దాం. అంతే మంచి జరగాలని కోరుకుందాం. ఇక్కడ దీపారాధన అయితే అయిపోయింది. ఇప్పుడైతే టెంకాయ కొట్టయితే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. టెంకాయ అయితే కొడుతున్నాం అందరం. అన్న వాళ్ళకి స్టార్ట్ చేశారు, నేను కొట్టేసిన. ఇక్కడ టెంకాయ కొట్టేసి మంచి అమ్మవారిని టెంకాయ కొట్టేసి మొక్కేసి స్టార్ట్ చేయాలి. చలో గైస్, ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కూడా కొట్టేసినాం, దీపం కూడా ముట్టించేసాం అనమాట. ఇక గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. అప్రాక్స్ మనకి ఇంకా గిరి ప్రదర్శన మొత్తం కంప్లీట్ అవ్వడానికి మేబీ 7 to 8 అవుతుంది. లైక్ మేబీ ఇంకా ఎక్కువ కూడా అవుతుండొచ్చు, చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం కదా. టైం అయితే 4 అవుతుంది. 14 kilometers టోటల్గా అయితే 14 kilometers ఉంది. అందరం అయితే ఉన్నాం కదా, స్టార్ట్ చేసినాం. మీకు చూపిస్తాను ఇంకా 14 kilometers ఎలా ఉంటుంది.
ప్రజెంట్ అయితే ఫస్ట్ 3 టెంపుల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అయిపోయింది దర్శనం. లింగాలు కూడా చూపిస్తాం మీకు ఎట్లుందో. ఓకే, 8 ఉంటాయి కదా, అష్టలింగాలు కదా, సో అష్టలింగాలు చూపించేస్తావు కదా. అలా ఇప్పుడు అష్టలింగాలు వచ్చేసి ఇంద్రలింగం, మొదటి లింగం మనం అయితే చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఇక్కడ దర్శించుకోవాలి, మొత్తం 8 లింగాలు దర్శించుకోవాలి. అందులో వచ్చేసి మొదటిది ఇంద్రలింగం. ఇక్కడైతే మనం దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరుతాం. అది మీరు కూడా మాతో పాటు. మనం ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నాము, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడ తెలుస్తుంది. అందుకే ఒక మ్యాప్ తీసుకుంటే ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు. ఈ మ్యాప్లో ఈ విధంగా అయితే మనం అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. మాదైతే ఫస్ట్ మొదటి లింగం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం. ఇంద్రలింగం లింగం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం చూపిస్తానండి మీకైతే. బావగారు అది చెప్పండి. ఇంకా పబ్లిక్ అయితే స్టార్ట్ కాలేరు. అంటే మాకన్నా ముందు అయితే కొంతమంది చేశారు, ప్రదక్షిణ చేసి వచ్చి అక్కడ టెంపుల్ దగ్గర అయితే అడుగురు. ఇప్పుడైతే మాతో పాటు అయితే ఇంకెవరైతే స్టార్ట్ కాలేరు, వస్తారు మెల్లమెల్లగా. డే టైం కన్నా ఇట్లా తొందరగా మబ్బున వేసుకుంటే బెటర్, లేకపోతే ఎండ వస్తుంది కాబట్టి కాళ్ళు కాలితే ఇబ్బంది అవుతుంది కాబట్టి. అందుకనే మేము 4 o'clock అయితే స్టార్ట్ చేసినాం. రెండవ అష్టలింగాలు వచ్చేసి 2వ లింగం అగ్నిలింగం. ఈ అగ్నిలింగం ఇంకా ఒక 100 meters డిస్టెన్స్ అవుతుంది. అయితే చూపిస్తానండి. అందులో ఇప్పటికైతే 4 లింగాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. టైం వచ్చేసి 5:53 అయితే అవుతుంది. 4 లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 లింగాలు ఉన్నాయి. 4 లింగాలు కంప్లీట్ చేస్తే అష్టలింగాలను కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇక ఇంకొక 1 hour అయితే వెళ్ళిపోతాం. ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడిప్పుడు తెల్లారుతుంది. అవన్నీ దృశ్యాలు అయితే మీకు చూపిస్తాను. అన్నంలో ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుమూర్తి పాదాలు బాగుంది. ఇక్కడ దారి మధ్య దర్శించుకున్నాం. నేను కూడా వచ్చినప్పుడు దర్శించుకున్నాను ఇక్కడ. అందులో మీరైతే ఇక్కడ వైపు చూసుకోవచ్చు. ఇక్కడ కొండలు, అక్కడ మళ్ళీ పొలాలు, చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. అసలు నాకు చాలా బాగా నచ్చింది. మనం నెక్స్ట్ వచ్చి వర్ణలింగం. నెక్స్ట్ వచ్చేసి 5వ లింగం వర్ణలింగం. అది చూసుకోవచ్చు కదా. అందులో ఇప్పుడైతే మనకు 5 లింగాలు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే వాయులింగం. అది ఒక 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. మేము తొందరగా అయితే దర్శనం చేసుకోవాలి. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం. దాని అయితే నడుస్తున్నాం. వినాయకుని ఇదేనా లొకేషన్ వచ్చేసి మనకు కొండ వినాయకుడి తొండం లాగా కనిపిస్తుంది. నేను విజువల్స్ వీడియో అయితే చూసి చెప్తున్నాను. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. అదే విధంగా ఉంది. మళ్ళా కలిసిరా భారీగా గుంపు మేస్త్రి లెక్క.
మంచిగా తీసుకోండి. మీరు ఉన్నారా? అన్నలో ఫైనల్ అయితే 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడికి ఇప్పుడైతే చేరుకున్నాం. ప్రజెంట్ 8 లింగాలు అయితే దర్శించుకున్నాం. 4 అవర్స్ దగ్గర 4 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అలసిపోయినాము, మొత్తం కాళ్ళైతే నొప్పులు అయిపోయినాయి అందరికీ. కానీ ఇబ్బందికరంగా నడుస్తున్నాం, తప్పదు కాబట్టి ఇక అక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. మరి మీకు వీలైతే మీకు క్లిప్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అరుణాచలం అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టెంపుల్లో. టైం అయితే ఎంతైతే 10 అవుతుందా, 9:30 వరకు లోపు అయితే ఇప్పుడు అయింది దర్శనము. మార్నింగ్ నుంచి గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకునే ప్రసాదం వచ్చింది. ప్రసాదం ఇప్పుడు కూర్చున్నాము. మరి ఇక్కడ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చూడడానికి అయితే అక్కడ దేవుడు కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. మరి మా అన్న వాళ్ళకి మా బాగా ఎట్లుందో ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఒకసారి మాట్లాడిపిస్తా. గుడి అయితే మంచిగా ఉంది. సరే నెక్స్ట్ ప్రభాతో మాట్లాడుతాం. పులిహోర టేస్ట్ అయితే బాగుంది గుడిలా. కాకపోతే దర్శనం కొంచెం టైం తక్కువ దొరికినట్టు అనిపించింది, కానీ దర్శనం అయితే మంచిగానే అయింది. రవి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడంట. చేస్తావు రవి? మీ స్పందన ఏంటి? గుడికి ఎలా వచ్చారు? గుడి అయితే చాలా బాగుంది. పులిహోర కూడా టేస్ట్ బాగుంది, కానీ రేయర్ దొరకడం తక్కువ ఉంది. లడ్లు దొరకడం కూడా చాలా మంచిగా ఉంది. ఒక్కొక్కరు 3 ప్యాకెట్లు తీసుకున్నాం. అన్నలో ఇప్పుడైతే ప్రసాదాలు, కొన్ని ఫోటోలు, కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకుని అయితే రూమ్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇక రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే తిరుపతికి ప్లాన్ చేయాలి. ఓకే, మరి కాళ్ళు అయితే ఎండ కొడుతుంది, కాళ్ళు సురుసురు అని కాలుతున్నాయి. మా గిరి ప్రదక్షిణ మేము పొద్దున్న వేసి చాలా పెట్టారు, లేకపోతే ఇబ్బంది అవుతుండే. నైట్ వాళ్ళు ఇప్పుడైతే దర్శనం చేసుకుని అయితే రూమ్ అయితే వచ్చేసినాము. ఇక పొద్దున్న నుంచి ఏం తిన్నాం కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం అందరం. ఫుడ్ తిందాం అనుకున్నాం, రైస్ తిందాం అనుకున్నాం. రైస్ అయితే ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ, అందుకే ఇక టిఫిన్ ఇస్తున్నాం. పూరి, ఇడ్లీ, దోశ తీసుకొచ్చి తింటున్నాము. తినేసి అయితే మొత్తం గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయాం చాలామంది. మొత్తము ఎక్కడెక్కడ కాలు చేతులు కూస్తున్నాయి, మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాను. బ్లాగ్ అయితే ఇంతలో ఎండ్ చేద్దాం అనుకున్నాం మేము, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వీడియో మాత్రం మేము ఇంకో వీడియోలో తీస్తాం. ఆ వీడియో కోసం అయితే మీరు మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.